మా నిర్వాహకులకు కూడా స్థానిక నాయకత్వానికి కేఎల్ఆర్ గారికి రంగన్నకు ఇక్కడ ఉండే ముఖ్యమైన నాయకులకు ముందు వరుసలో మహిళలకే పాసులు ఇచ్చి కొన్ని బ్యారికేడ్స్ వాళ్ళకే ప్రత్యేకంగా కేటాయించండి. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఎంత పెద్ద ఎన్నికైనా అవలీలగా గెలవచ్చు. మన గెలిపించి చూపించిండు. మన పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది ఆడబిడ్డలు కదం దొక్కి ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలను చేస్తామని మన మాట ఇచ్చినాము. ఆ విశ్వాసంతో ఆడబిడ్డలు అందరూ కూడా వస్తారు. వాళ్లకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయవలసిందిగా నిర్వాహకులకు ప్రత్యేకంగా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఏదైనా సమస్య వస్తే మా చైర్పర్సన్ గారు, మా మేయర్ గారు ఉన్నారు ఇక్కడనే, స్థానిక మేయర్ గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, మీరు ఆడబిడ్డలకు సంబంధించిన ప్రత్యేక నిర్వహణ కార్యక్రమాలను మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి. దానికోసం కూడా ఒక ప్రత్యేకంగా కమిటీని వేయాల్సిందిగా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఆడబిడ్డల ఏర్పాట్లు మహిళా నాయకురాల నాయకత్వంలో ఉండి 2 మంత్రులను కూడా సీతక్కను కొండా సురేఖ గారిని కూడా ఇక్కడ పర్యవేక్షించే కార్యక్రమంలో వాళ్ళను కూడా భాగస్వాములను చేయాల్సిందిగా మిత్రుడు శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా. ఏర్పాట్లకు సంబంధించి ప్రతిరోజు ఎవరెవరు ముఖ్యమైన నాయకులు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడం, ఏర్పాట్లకు కార్యక్రమానికి సంబంధించి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మీకు వివరాలను అందించడం కూడా మీడియా మిత్రులకు కష్టం కాకుండా మీకు రెడీమేడ్ మీల్స్, ఫుల్ మీల్స్ పెట్టేటట్టు మీకు సమాచారాన్ని కూడా ఇస్తాము. మా రాజు అక్కడి నుంచి చూస్తున్నాం, మాకు ఫుల్ మీల్స్ సరిపో సార్, ఫ్యామిలీ ప్యాక్ కావాలని. కాంగ్రెస్ అంటేనే కలిసిమెలిసి ఉండాలని, దూరంగా దూరంగా కూర్చోవద్దు. ఒకరి మీద ఒకరు కూర్చున్నట్టుంటే మన అందరికి అభిమానం ఎక్కువ ఉంటుంది అని చెప్తా మొత్తం చెప్పినాక చారి గారు తొందర వాళ్ళకి చారి గారు. సో అన్ని ఏర్పాట్లు చేపిస్తాము. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కానీ, బ్యారికేడ్స్ కానీ, పాసులు కానీ, రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్తున్నా. అదేవిధంగా ఇంకా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే, మొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టిండ్రు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయిన ఉండుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద పడి గాయం కాకపోయిన ఉండుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయిన ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయం.